పుత్రా, మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యలు బయట నుండి మాత్రమే రావు. చాలా సందర్భాలలో నీ లోపలే దాగి ఉంటాయవి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది అలసత్వం. అలసత్వం అంటే ఏమిటో తెలుసా పుత్రా? అది మనిషికి వ్యాధిలా వ్యాపిస్తుంది. కాని నీ శరీరాన్ని అది వెంటనే దెబ్బతీయదు. అది మెల్లగా కనపడని విధంగా నీ యొక్క మనసును, నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క సమయాన్ని మెల్లగా హరించివేస్తుంది. పుత్రా, చేయగలిగిన పని ఉన్నప్పటికీ చేయాల్సిన అవసరం తెలిసినా నీ మనసు ముందుకు కదలకుండా వెనక్కి లాగడం, తరువాత చేద్దాం అనే భావనలోనే కాలం గడిపేయడం. సరళంగా చెప్పాలంటే నీ శరీరానికి శక్తి ఉండి కూడా నీ మనసుకు ఉత్సాహం లేకపోవడమే అలసత్వం పుత్ర. చిన్న పనిని పెద్ద భారంలా అనిపించడం, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం, లక్ష్యం ఉన్నా అడుగు ముందుకు వేయలేకపోవడం, తర్వాత చూస్తాను, రేపు చేస్తాను అని వాయిదా వేయడం, ప్రతీదీ భయం, ఆత్మవిశ్వాస లోపం, స్పష్టమైన లక్ష్యం లేకపోవడం, అలవాటుగా మారిన నిర్లక్ష్యం పుత్ర. అలసత్వం శరీరపు సమస్య కాదు, అది మనసు వేసే ముసుగు. ఆ ముసుగును నీవు తొలగిస్తే నీకు ముందడుగు స్వయంగా పడుతుంది. పుత్రా, దురాశ అనేది మనిషిని నాశనం చేసే ఒక మాయాజాలం వంటిది కాదు. అది మాయాజాలం కన్నా ప్రమాదకరమైన నిశ్శబ్ద విషం. దురాశ అంటే సరిపడిన దానితో సంతోషించలేక ఇంకా ఇంకా కావాలని అంతులేని తపన పడటం. ఉన్నదానిలో ఆనందాన్ని వెదకకుండా తన దగ్గర ఉన్నదాన్ని తక్కువగా చూసి ఇతరుల దగ్గర ఉన్నదే తనకు ఉండాలనే అశాంతి కోరికతో మనస్సును కాల్చుకోవడం. పుత్రా, దురాశ ఒక అగ్నిలాంటిది. చిన్న అగ్ని ఇంటికి వెలుగునిస్తుంది, కాని అదుపు తప్పిన అగ్ని ఇంటి గోడలనే కాదు, మనిషి జీవితం మొత్తాన్ని బూడిద చేస్తుంది. ఆకాంక్ష మనిషిని విజయపథంలో నడిపిస్తుంది, కాని దురాశ మనిషిని మనిషిగా ఉండనీయదు. అది మానవత్వాన్ని మెల్లగా తీసేసి హృదయాన్ని ఖాళీ చేస్తుంది. దురాశ పెరిగిన చోట సత్యం మౌనంగా మారుతుంది, అబద్ధం మాటల్లోకి వస్తుంది, మోసం చేతుల్లోకి వస్తుంది, ఇతరుల హక్కులు తనవిగా భావించే ధైర్యం పుడుతుంది. పుత్రా, దురాశ ఉన్న మనస్సుకు శాంతి ఉండదు, నిద్ర ఉండదు, సంతృప్తి ఉండదు. దురాశ కారణంగా బంధాలు విరుగుతాయి, నమ్మకం కూలిపోతుంది, గౌరవం మెల్లగా జారిపోతుంది. చివరికి చేతిలో మిగిలేది ధనం కాదు, శక్తి కాదు, కేవలం ఖాళీ మనసు మరియు కాలిపోయిన జీవితం మాత్రమే. చరిత్రను తిరగేస్తే ఎందరో మహారాజులు, ఎందరో ధనవంతులు, ఎందరో శక్తివంతులు వారి శత్రువుల వల్ల కాదు, వారి దురాశ వల్లే పతనమయ్యారు. పుత్రా, దురాశ మనిషి శరీరాన్ని కాదు, ముందుగా హృదయాన్ని చంపుతుంది. హృదయం చనిపోయిన రోజునుంచే మనిషి బ్రతికున్నా బూడిదలానే ఉంటాడు. కనుక పుత్రా, కోరికలు పెట్టుకో, కాని దురాశగా మారనివ్వకు. ఆకాంక్షను అలవాటు చేసుకో, కాని అసంతృప్తికి బానిస కాకు. ఉన్నదానిలో ఆనందం తెలుసుకున్నవాడే నిజమైన ధనవంతుడు. సంతృప్తి తెలిసినవాడే నిజంగా శక్తివంతుడు. గుర్తుంచుకో పుత్రా, దురాశ జీవితాన్ని కాల్చేస్తుంది, సంతృప్తి మాత్రం జీవితానికి వెలుగునిస్తుంది.